పోతే ఇంకేమున్నాయి? సోషల్ మీడియాలో సిపి సజ్జనారు ఒక ముచ్చట ముంగటేసిండు. హైదరాబాదు సిపి సజ్జనార్ సారు ఒక ముచ్చట ముంగటేసిండు. ఏందది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోన్లు వస్తున్నాయట. ఆ ఫోన్లు కూడా ఎట్లా వస్తున్నాయి? సోషల్ మీడియాలో మన ఇంటోళ్ళయి, మన బంధువులయి, మన చుట్టాలయి, మనం ఎప్పుడైతే అలా పేర్లు కూడా నమోదు చేస్తున్నామో అగో వాటితోటి ఈ సైబర్ నేరగాళ్ళు ఇదే అదునుగా చూసుకొని కొత్త నెంబర్లకు వెళ్ళి ఫోన్లు చేసి ఇగో మీ బిడ్డ మా దగ్గర ఉంది, కొడుకు మా దగ్గర ఉండు అని మళ్ళీ వాళ్ళలాగా నటించి ఈ రకంగా ఆ ఏడుపులు అరుపులు అదంతా వినిపించేసరికి నిజమేనేమో అన్నట్టుగా ఈ రకంగా కూడా నడుస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిపి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే వదంతులు ఉన్నాయో, అపవాలు ఉన్నాయో, ఫోన్లు ఉన్నాయో వీటిని మీరు నమ్మొద్దు. సోషల్ మీడియాలోకి వెళ్ళి వచ్చే ఫోన్లకి వెళ్ళి మీరు నిజమని మీరు నమ్మొద్దు, మీరు ఉరుకులో పెట్టొద్దు అనేది కథ నడుస్తుంది. ఇకపోతే మనము ఒక ముచ్చట చెప్పాలి మీకు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవము 20 నిర్వహణలో పోలీసులు మరి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గాలి 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 వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అమరవీరులు వాళ్ళ ప్రాణాలను అసలు లెక్క చేయకుండా జనం కోసం, ఈ ప్రజల కోసం వాళ్ళు అమరులయ్యారు. ఎంతో మంది మరి అమరవీరులు ఇవాళ అమరవీరులను తక్కునే పండుగ ఇది. ఇవాళ గోషా మహల్లో ఇవాళ సీఎం కూడా వచ్చి ఇలా అమరవీరుల అన్నట్టుగా మరి వాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకునే ఒక పండుగ జరుగుతుంది. మరి ఈ రోజు ఆ అమరవీరుల కూడా పోవాలని కూడా ఒక చిన్న పాట ద్వారా మనం మన ఏఎన్ఎన్ ద్వారా ఆ అమరవీరులకు నివాళి అర్పిద్దాం. ఈ ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. నిజంగా ఈ పోలీసు వాళ్ళకు పాపము పండుగ పబ్బాలు ఉన్నాయి. ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ పండుగ పబ్బాలు పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులతోటి పండుగ చేసుకుంటారేమో కానీ పాపం ఈ పోలీసులకు పండుగ పబ్బం అనేది ఉండదు. వాళ్ళకు పండుగలో కూడా బందోబస్తులని డ్యూటీలని పడుతుంటాయి. పాపం పోలీసు వాళ్ళ బతుకు నిజంగా అసలు అనుకుంటాం కానీ పోలీసు వాళ్ళ బాధలు ఎండకు ఎండుకుంటా వానకు నానుకుంటా ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ చేయవలసింది. పండుగలకు పబ్బాలకు దూరం అయ్యి డ్యూటీ చేయవలసింది. మరి మళ్ళొక్కసారి విధి నిర్వహణలో అమరవీరులైన ఎందరో మహానుభావులకు అమరవీరుల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వాళ్లకు మళ్ళొకసారి మేము శ్రద్ధాంజలి, ఏఎన్ఎన్ పక్షాన శ్రద్ధాంజలి, కన్నీటి నివాళి. ఇక ఇది ఇట్లా ఉంది. ఇక ఇంకో ముచ్చట ఏందయ్యా అంటే దీపావళి పండుగ గోలిగా జనాలు ఇప్పుడు దేనికి అలవాటు పడ్డారు? ఖచ్చితంగా ఏది ఉన్నా లేకున్నా లక్ష్మీదేవి పూజనన్నా మర్చిపోతారేమో కానీ బాంబులు గారబడడం మాత్రం మర్చిపోతలేరు. ఇప్పటికే ఢిల్లీలో ఎంత కథ నడుస్తుందో, వాయు కాలుష్యంతో జనాలు ఏ రకంగా అస్తవ్యస్తమయ్యి అల్లకల్లోలం అవుతుందో ఢిల్లీ. ఇక ఇది ఇప్పుడు ఇది అంతటా వాకుతుంది.
ఇక నిన్న హైదరాబాద్ లో ఏమో తక్కువైందా? గల్లీ గల్లీకి నీ దండం పెడితే ఒక్కొక్క ఇంటి ముందర మోతకోలు బస్తాల కొద్దిగా ఇక మరి బాంబులు కాల్చి పెట్టిరు. ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళకు తీయలేక యాష్ట కొంటారు. మరి వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా సమాజానికి? వీటి వల్ల ఇంటి పక్కలోనికి నష్టమే, వానికి నష్టమే. ముఖ్యంగా పోరగాళ్ళు బాంబులు కాల్చి ఆ పొగను పీల్చుకొని ఆ బాంబులకి వెళ్ళి పెదజల్లే ఆ రసాయనాలు పీల్చుకొని దాగకాన పాలవుతురు పోరగాళ్ళు. అయితలేదా? ఇక చూడరు రేపటి అయిపోయి సరోజిని కంటి దాకానకు లైన్ కట్టిరట బుడ పోరగాళ్ళు అప్పుడే. సరోజిని కంటి దాకానకు అప్పుడే బుడ పోరగాళ్లకు అవి కళ్ళల్లో పడి ముక్కు గాలి మూతి గాలి